Hi, I'm Sushma, optometrist and vision therapist from Ashoka Child Development Center. జనరల్‌గా మనం విజన్ థెరపిస్టే ఎందుకు సజెస్ట్ చేస్తామనేది, ఎందుకంటే సంథింగ్ ఇప్పుడు కొంతమంది కిడ్స్ ఉంటారు. చూడ్డానికి నార్మల్‌గానే ఉంటుంది. వాళ్ళ విజన్ అంతా నార్మల్‌గానే ఉంటుంది. బట్ ఏంటంటే కొంతమంది పిల్లలు ఐ టు ఐ కాంటాక్ట్ ఇవ్వరు. లైక్ ఇప్పుడు వాళ్ళు చేసే వర్క్స్ అన్నీ జనరల్‌గా చేస్తూనే ఉంటారు. ఏదైనా రాస్తున్నప్పుడు గానీ, ఏదన్నా యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు గానీ, వాళ్ళు చూస్తున్నట్టే ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనం వాళ్ళని పిలుస్తామో, అప్పుడు మనకి ఐ టు ఐ కాంటాక్ట్ అనేది ఇవ్వరు. అలాంటి వాళ్ళకి, ఐ టు ఐ కాంటాక్ట్ లేని వాళ్ళకి అండ్ డిస్ట్రాక్షన్స్. లైక్ ఇప్పుడు కొంతమంది పిలిస్తే చూస్తారు. చూసి వెంటనే మళ్ళీ ఫ్లిప్ అయిపోవడం, అటు ఇటు చూడడం, ఇలాంటి డిస్ట్రాక్షన్స్ గానీ, అండ్ స్టడీస్‌లో ఫోకస్ లేకుండా, అటెన్షన్, కాన్సంట్రేషన్ లేకుండా డిస్ట్రాక్షన్ అయ్యే వాళ్ళకి మనం విజన్ థెరపీ అనేది సజెస్ట్ చేస్తాం. అండ్ విజన్ థెరపీ ఓన్లీ వీళ్ళకే కాకుండా క్వింట్ కానీ, నిస్టాగ్మస్ కానీ, లో విజన్ గానీ అండ్ సీవీఐ కేసెస్. ఇలాంటి కేసెస్‌లో గూడా మనం విజన్ థెరపీ అనేది సజెస్ట్ చేస్తాం. సో, ఇందులో సీవీఐ అనేది నార్మల్ కిడ్స్‌కి కాకుండా స్పెషల్ కిడ్స్‌లో సీవీఐ అనేది మనం చూస్తూ ఉంటాం జనరల్‌గా ఎక్కువగా. సో, ఈ సీవీఐ కేసెస్‌కి కూడా మనం ఇక్కడ లైట్ యాక్టివిటీస్‌తోనూ వాళ్ళ బ్రెయిన్ స్టిమ్యులేట్ అయ్యేలాగా మనం యాక్టివిటీస్ అనేది చేయిస్తూ ఉంటాము. అండ్ ఇంకా లో విజన్. లో విజన్ అంటే ఏంటి అంటే జనరల్‌గా మనకి విజన్ ఎంత కనిపించాలో దానికంటే తక్కువ కనిపించడం. అంటే మనము స్పెట్స్ యూజ్ చేసినా కూడా మనకి అంతకు మించి ఎక్కువగా విజన్ అనేది కనిపించదు కొంతమందిలో. సో, వాళ్ళని మనం లో విజన్ అనేది చెప్తాం. అలాంటి వాళ్ళకి కూడా మనం ఇక్కడ థెరపిస్ట్‌తో వాళ్ళకి నార్మల్‌గా విజన్ మాక్సిమం విజన్ ఎంత కనిపిస్తుందో అంతవరకు కనిపించేలాగా మనం ట్రీట్ చేస్తాం. విత్ థెరపిస్ట్. వితౌట్ ఎనీ సర్జరీస్ మనం ఈ థెరపిస్ట్‌తో మనం వాళ్ళకి క్యూర్ చేస్తామనమాట. అండ్ ఇంకొకటి స్క్వింట్. స్క్వింట్ అంటే ఏంటంటే మెల్లకన్ను. చాలా మందిలో మెల్లకన్ను ఇట్లా మేనరికంలో చేసుకున్న వాళ్ళకి కానీ, ఇట్లా ఇంకా వేరే అదర్ కాజెస్ వల్ల మెల్లకన్ను అనేది వస్తుంటుంది స్క్వింట్. సో, వీళ్ళలో ఏంటంటే జనరల్‌గా సర్జరీస్ చేయాలి అనేసి చెప్తూ ఉంటారు. సర్జరీస్ చేసినా కూడా అది సెట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. 50, 50 ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. సో, మనం విజన్ థెరపీలో ఏంటంటే వితౌట్ ఎనీ సర్జరీ అండ్ మెడికేషన్స్ మనం స్క్వింట్ అనేది క్యూర్ చేస్తాం ఇక్కడ. అదే మన స్పెషాలిటీ. అండ్ ఇంకా ఇక్కడ నిస్టాగ్మస్ అనేది ఒకటుంటుంది. నిస్టాగ్మస్ అంటే ఏంటి అనంటే, ఎప్పుడైతే మనకి కార్నియా ఉందో, ఆ కార్నియా అనేది ఇలా షేక్ అవుతూ ఉంటుంది. టు అండ్ ఫ్రో మోషన్‌లో. సో, ఇది ఏంటంటే దీన్ని క్యూర్ చేయడం అనేది గూడా వితౌట్ ఎనీ మెడికేషన్స్ అండ్ సర్జరీ మనం ఇక్కడ థెరపిస్ట్‌తో దీన్ని క్యూర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి బైనాక్యులర్ సింగిల్ విజన్ అండ్ డబుల్ విజన్ అని ఒకటుంటుంది. ఏంటంటే కొంతమందికి 2గా కనిపిస్తూ ఉంటాయి. సో, దానికి మనం మన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ లైక్ ఇప్పుడు సినాప్టో 4 ఉంది మన దగ్గర. ఇలా విజన్ థెరపీ అనేది జనరల్‌గా అన్ని సెంటర్స్‌లలోనూ ఉండదు. స్పెషల్లీ ఇప్పుడు చాలా తక్కువగా రేర్‌గా చూస్తూ ఉంటాం మనం ఈ విజన్ థెరపీ అనేది. ఇందులో మన దగ్గర చాలా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో మనం విజన్ థెరపీలో ఈ కండిషన్స్‌ని మనం క్యూర్ చేయడం అంటూ జరుగుతుంది. ఈ డిప్లోపియా అంటే డబుల్ విజన్ వాళ్ళని కూడా మనం మన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ యూజ్ చేసి వాళ్ళకి క్యూర్ అయ్యేలాగా చేస్తాం.